కేసీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా సలార్. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద 700 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ప్రభాస్ సలార్తో మంచి హిట్ అందుకున్నాడు. ఇక సలార్ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని వేచి చూస్తున్న అభిమానులకు శుభవార్త వచ్చేసింది. రిలీజ్ అయిన నెల రోజుల్లోపే ఓటీటీలోకి రాబోతోంది. జనవరి 20వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో సలార్ సినిమా స్ట్రీమింగ్కు రానుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది. అయితే హిందీ ఓటీటీ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇక సలార్ ఓటీటీ డేట్తో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. వాస్తవానికైతే రిపబ్లిక్ డే సందర్భంగా లేదా ఫిబ్రవరిలో సలార్ స్ట్రీమింగ్కు వస్తుందని అనుకున్నారు. కానీ అంతకన్నా ముందే అభిమానులను నెట్ఫ్లిక్స్ సర్ప్రైజ్ చేసింది. ఇకపోతే సలార్ సినిమాను 2 భాగాలుగా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ పేరుతో విడుదల చేయగా రెండో భాగానికి సలార్ 2 శౌర్యాంగ పర్వం అనే పేరును ఖరారు చేశారు. బాహుబలి తర్వాత సలార్తో రెబల్ స్టార్ భారీ హిట్ అందుకున్నాడు. పార్ట్ 1 హిట్ కావడంతో పార్ట్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి.